ప్రైజ్ అలాడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంతమందికి కొన్ని రకాల సమస్యలు, శోధనలు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ శోధన అనేది తొలగిపోదు. కొంత సమయం పడుతుంది. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని రోజులు కూడా పట్టొచ్చు. కొన్ని విషయాల్లో ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ శోధన నుండి తప్పించబడతారు. కానీ కొన్ని విషయాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంత సమయాన్ని తీసుకుంటాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 30వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు అభివృద్ధి పొంది నీ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు, శత్రువులు అంటే చీకటి శక్తులు అనుకోండి, క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. అంటే కొద్ది టైం పడుతుందన్నమాట. కొన్ని రోజులు కానీ, సంవత్సరాలు కానీ. అందుకని ఎంత పెద్ద సమస్య ఉన్నా ప్రార్థన చేయండి, సోలిపోవద్దు, కృంగిపోవద్దు. క్రమక్రమముగా కొన్ని విషయాల్లో లేటుగా అన్నైనా కార్యం జరుగుతుంది. దేవుడు నువ్వు అభివృద్ధి పొందుతూ ఉండగా క్రమక్రమముగా దేవుడు ఆ శత్రువులను తీసివేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు శత్రువులు ఉన్నారు కదా, ఫిలిస్తీయులు, హిత్తీయులు, హివ్వీయులు. కాబట్టి మన జీవితంలో కూడా వెంటనే ప్రార్థనకు జవాబు రావట్లేదని కృంగిపోవద్దు, పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్.